ఎమ్మెల్యే కొడాలి నాని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ఇంకా 100, 150, 200 కోట్ల రోడ్ల అవసరాలకు ఉన్నాయి. ఆ రోడ్లు తప్పించి ఇంకా గుడివాడ నియోజకవర్గంలో నిర్మాణం చేయడానికి ఎటువంటి కార్యక్రమాల్లో డీబీటీ స్కీముల కింద 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చాం. ఇళ్లకు 1,200 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఫ్లైఓవర్లకు 300 కోట్ల రూపాయలు ఇచ్చాం. బస్టాండ్కి 25 కోట్ల రూపాయలు, హాస్పిటల్కి 25 కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించాం. దాదాపు 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మాది. నీ 420 మాటలో, నీ దొంగ మాటలో 14 ఏళ్ళు ఎవరి సంఖ్య నాకు ఎవరు? నువ్వు ఎందుకు వేయలే ఫ్లైఓవర్లు? ఎందుకు 1 ఎకరం ల్యాండ్ కొనలేకపోయావు? పేదలకు ఇళ్ళు ఇవ్వటానికి ఎందుకు హాస్పిటల్ నిర్మాణం చేయలేకపోయావు? ఎందుకు బస్టాండ్ నిర్మాణం చేయలేకపోయావు? ఎందుకు కాలువలకి రివిట్మెంట్ వాల్స్ ఎందుకు కట్టలేకపోయావు? రోడ్ల నిర్మాణం ఎందుకు చేయలేకపోయావు? 14 సంవత్సరాల్లో చేయలేనటువంటి సవటవే, దద్దమ్మవే, సన్నాసివే. మళ్ళీ ఇప్పుడు నువ్వు గెలిపితే గుడివాడ గురించి నువ్వు చేస్తావా? టిట్కోళ్ళు నీ బాబు కట్టించాడా? ఖర్జూర్ నాయుడు గారు టిట్కో ఇళ్ళు స్థలం కొంద రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు. 80 కోట్ల రూపాయలు, 44 కోట్ల 45 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి పునాదులు వేసి వెళ్ళిపోయినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. 850 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టింది మేము. టిట్కో ఇళ్లలో లబ్ధిదారులు ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలు ఇస్తే దానికి 50,000 రిటర్న్ ఇచ్చాం. 50,000 ఇచ్చిన వాళ్ళకి 25,000 రిటర్న్ ఇచ్చాం. 25,000 కట్టించినటువంటి 2,000 ఇళ్ళకి ₹1 తీసుకుని మిగిలిన అమౌంట్లు వెనక్కి ఇచ్చి ఇళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కనీసం అక్కడ 8,992 ఇళ్ళు మొదలు పెడతానని ఫస్ట్ ఫేజ్ అని చెప్పి దొంగ మాటలు చెప్పి 420 నా కొడుకులాగా 3,400 ఇళ్ళు పునాదులు వేసి 1,200 ఇళ్ళు 20% పైన కట్టాడు. 1,200 ఇళ్ళు 40 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చాడు. 85 కోట్ల రూపాయలు ఇక్కడ లబ్ధిదారులకు డబ్బులు వసూలు చేశాడు. ల్యాండ్ కొందేమో రాజశేఖర రెడ్డి గారు, డబ్బులు వసూలు చేసినామో ఈ 420 గాడు. అది మొత్తం అన్న ఇచ్చాడంటే కాంట్రాక్టర్లు దాంట్లో సగం డబ్బులు కూడా ఇవ్వాలి. ఆ లబ్ధిదారుల దగ్గర తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు. 850 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు మేము ఖర్చు పెట్టి రోడ్లు వేసి ఇవన్నీ చేసి మేమిస్తే సిగ్గు లేకుండా వెధవ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినటువంటి బిడ్డకి వీడి పేరు పెట్టుకుని నేను కట్టానని చెబుతున్నాడు. వీడు అసలు మనిషేనా? 75 ఏళ్ళు వచ్చి ఎందుకు సిగ్గులేని జన్మ నీది? ఒక జన్మేనా? 1 ఎకరం ల్యాండ్ కొన్నావా నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా, లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు. 1 ఎకరం నీటి అవసరాల కోసం కొన్నావు. మేము 216 ఎకరాలు కొన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా 375 ఎకరాలు ల్యాండ్ ఇళ్ల పట్టాల కోసం కొన్నాం. ఫిల్లింగ్ చేసాం, రోడ్లు వేసాం, కరెంట్ వేసాం, సబ్స్టేషన్లు వేసాం, మంచినీళ్ళ పైప్ లైన్లు వేసాం, ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చాం. సిగ్గులేదు వెధవా మాట్లాడతాకే? ఎందుకు పుట్టావో నీకు అర్థమవుతుందా? మనిషి జన్మ ఎత్తగానే సరిపోద్ది. అబద్ధాలు 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 అబద్ధాలు. నీ ఏం జన్మరా బాబు నీది? 420 గాడు. ఆ రోజు ఎన్టీ రామారావుని గంజాయి మొక్క అన్నాడు. ఎన్టీ రామారావు ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది అన్నాడు. ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా పనికిరాదు అన్నాడు. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి శాసనసభ్యుడు, ఈ ప్రాంతంలో పుట్టిన